సంక్రాంతి కథ. ఒకప్పుడు భారతదేశంలో రైతుల జీవితం పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి ఉండేది. వర్షాలు, ఎండలు, నేల సారవంతం ఇవన్నీ కలిసి పంటను పండించేవి. నెలల తరబడి కష్టపడి పండించిన పంట చేతికి వచ్చేసరికి రైతుల ముఖాల్లో ఆనందం వెలివిరిసేది. ఆ ఆనందానికి కృతజ్ఞతగా సూర్యదేవుడికి ధన్యవాదాలు చెప్పే పండుగే సంక్రాంతి. ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి దీనిని మకర సంక్రాంతి అంటారు. ఇది చీకటి తగ్గి వెలుగు పెరుగుతున్న కాలానికి సూచన. సంక్రాంతికి ముందు రోజు భోగి. పాతవాటిని వదిలి కొత్త జీవితానికి స్వాగతం. ఇంటి ముందు మంట వేసి మనలోని చెడు అలవాట్లను దహనం చేస్తున్నట్టు భావిస్తారు. తరువాత రోజు సంక్రాంతి. ముగ్గులు, గొబ్బెమ్మలు, పసుపు, కుంకుమ, కొత్త బట్టలు, పంటలతో చేసిన వంటకాలు. మూడో రోజు కనుమ.